హాయ్ ఫ్రెండ్స్, 'దేవరా' మూవీ ఆగమనం అంచనాలనైతే పెంచేస్తుంది. ఏంటి ఆ అంచనాలు ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'దేవరా' ప్రపంచాన్ని ఈ నెల 8న పరిచయం చేయబోతున్నారు. కొత్త పోస్టర్ ద్వారా అయితే అఫీషియల్‌గా చెప్పడంతో ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడిన అభిమానులకు రిలీఫ్ అయితే కలిగింది. ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం గ్లిప్స్ వీడియో కథను రివీల్ చేయకుండా 'దేవరా' తిరిగే సముద్రాన్ని, గాఢతని, అలల మధ్య ఎదుర్కొనే ఆటుపోట్లను ఊహించిన దానికన్నా చాలా గొప్ప స్థాయిలో చూపించబోతున్నట్టయితే తెలిసింది. ఇక తారక్ కొన్ని సెకన్ల పాటే కనిపించిన ఫ్యాన్స్‌కి గుస్ బంప్స్ అయితే రావడం ఖాయమంటున్నారు. ఏప్రిల్ 8 విడుదల కాబోతున్న 'దేవరా' చేతిలో 100 రోజులు కూడా లేవు. ఉన్న తక్కువ టైంలోనే బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసేసి ఫిబ్రవరి చివరి వారం నుంచి అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరిగిపోతాయి. ఇక వీఎఫ్ఎక్స్ అయ్యి అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి తగినంత సమయం ఇవ్వాలి కాబట్టి వీలైనంత త్వరగా పోస్ట్ కాపీని సిద్ధం చేస్తే తప్ప టెన్షన్ తొలగిపోదు. సో, పాటల చిత్రీకరణకు సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇక రెగ్యులర్ ఫార్మాట్‌లో 5 పాటల ట్రెండ్ అయితే కొరటాల, తారక్ ఫాలో కావడం లేదని అయితే తెలిసింది. సో, సలార్ లాగా కేవలం సబ్జెక్ట్ డిమాండ్ చేసే సాంగ్స్ మాత్రమే 'దేవరా'లో ఉండొచ్చని అయితే వినికిడైతే వస్తుంది. సో, తారక్, జాన్వీ కపూర్ మధ్య ఒక బీట్ సాంగ్ కూడా ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. 'డెవిల్' ఇంటర్వ్యూలో ఈ పాన్ ఇండియా సినిమా గురించి కళ్యాణ్ రామ్ గొప్పగా వర్ణించి చెప్పడంతో అంచనాలైతే అంతకంత అయితే పెరిగిపోతున్నాయి. సో, ఇక 'దేవరా 2' ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో ఏం చెప్తున్నారన్న ఆసక్తి మూవీ లవర్స్‌లో విపరీతంగా అయితే ఉంది. ఇప్పటికైతే ఏప్రిల్ 5 ఎలాంటి పోటీ అయితే లేదు. ఆ పై వారం 'సూర్య', 'కంగువ' లేదా 'కమల్ హాసన్', 'భారతి 2' వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. సో, చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.